ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ సాయంకాలం దేవుని మాటలు వినడానికి యూట్యూబ్ దగ్గర కూర్చున్న మీ అందరికీ కూడా సాయంకాలం శుభాలిమానే తెలుగు బ్యాప్టిస్టు సంఘపక్షంగా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని మాటలు వినడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ఈ కరోనా వైరస్ కోసం ఈ వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. రోజు రోజుకి విస్తరించిపోతూ ఉంది. ప్రభువే ఆయన ఉచితమైన కృప చూపించి సంపూర్ణమైన స్వస్థత ఆయన మన దేశానికి ప్రపంచానికి దయచేయుగాక. ఒక మాట నాతో కలిసి చెప్పండి, యేసయ్యా. చెప్పండి, యేసయ్యా మా ప్రపంచాన్ని, ఈ ప్రపంచాన్ని స్వస్థపరచండి. చెప్పారా అందరూ? చెప్పారా మళ్ళీ చెప్పండి, యేసయ్యా, యేసయ్యా ఈ ప్రపంచాన్ని స్వస్థపరచండి, ఈ వైరస్ నుంచి విడుదల దయచేయండి. ఆమేన్. అంటే చెప్పండి, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల దేవా, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఈ సాయంకాలమున యూట్యూబ్ దగ్గర కూర్చొని మీ మాటలు వింటున్న బిడ్డలందరినీ దీవించండి. అనుదినము నా గడపెంత కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాల్చుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు అని ఈ వాక్యం ద్వారా మీరు స్పష్టంగా సెలవిచ్చారు. అయ్యా, విన్న వాక్యాన్ని మా హృదయాంతరంగాలో తీసుకొని మీ వాక్యానుసారంగా జీవించే కృప దయచేయండి. వాక్యమైన దేవా, మీరు మాతో మాట్లాడండి. ఈ సాయంకాలం ఆశీర్వాదకరమైన మాటలు మేము వినుటకు సహాయం దయచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ఒక పాట పాడుకుందాం. మనందరికి సుపరిచితమైన కీర్తన. నాతో కలిసి మీరందరూ పాటి దేవుని నామాన్ని కనపరచవలసిందిగా మనం చేస్తున్నాం. నజరేయుడా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని తలపెట్టి నీ కీర్తినే చాటెదను. నజరేయుడా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని తలపెట్టి నీ కీర్తినే చాటెదను. నజరేయుడా యేసయ్యా, ఆకాశ గగనాలను నీ జ్ఞానతో కొలిచితివి. ఆకాశ గగనాలను నీ జ్ఞానతో కొలిచితివి. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని తలపెట్టి నీ కీర్తినే చాటెదను. నజరేయుడా యేసయ్యా, ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి.
సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సియోనులో నిన్ను చూడాలని, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా దైవం నీవేనని కలమెత్తి నీతినే చాటుగా. నజరేయుడా యేసయ్యా. ఈరోజు మరి ఒక శ్రేష్టమైన ధ్యానాన్ని విన్నాం. 119వ సంకీర్తన 34వ వచనం చదువుకుందాం. చూడండి, రోజు వాక్యాలు వింటున్నారుగా మీరు కూడా. వాక్యం వినే ముందు ఈ ప్రార్థన చేసుకోవాలి. 119వ సంకీర్తన 34వ వచనం. నీ ధర్మశాస్త్రము అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయుము. దేవుని వాక్యానుసారమైన బుద్ధి మనలో ఉన్నప్పుడు అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారము నడుచుకుంటాను. దేవుని వాక్యానుసారం ఎందుకు మనం నడుచుకోలేకపోతున్నామంటే దేవుని వాక్యానుసారమైన బుద్ధి 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 చాలా ప్రాముఖ్యం. బుద్ధిమంతులైతే కదా, బుద్ధి గురించి కొన్ని మాటలు ఈరోజు మీకు గుర్తు చేస్తాను. చూడండి, బుద్ధి చాలా ప్రాముఖ్యం. ఏంటి బుద్ధి? ఏంటి బుద్ధి? యెషయా గ్రంథం 50వ అధ్యాయము 4వ వచనం చూడండి. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం. అలసిన వారిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు ఎప్పుడు ఇస్తున్నాడంట? వినుబుద్ధి పుట్టించుచున్నాడు. వాక్యం వినాలంటే ఏముండాలి? మనకి వినుబుద్ధి ఉండాలి. వినుబుద్ధి ఉండాలి. అప్పుడే ఆ వాక్యం మనలో పని చేస్తుంది. నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి కావాలి. ఆ బుద్ధి నాకుంటే నేను నా పూర్ణ హృదయంతో వాక్య ప్రకారం నడుచుకుంటాను. బుద్ధి లేకనే బైబిల్లో ఒక చక్కటి ఉపమానం యేసుప్రభువు వారు చెప్పారు. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. చిన్నవాడు తండ్రి దగ్గరికి వెళ్ళి తన ఆస్తిని కావాలని కోరుకుని దూర దేశానికి వెళ్ళాడు. దుర్వ్యాపం వల్ల చెడిపోయాడు. బైబిల్లో ఒక మాట రాశారు చూడండి. బైబిల్లో క్రొత్త నిబంధన గ్రంథం లూకాసు వార్త 15వ అధ్యాయం 16వ వాక్యం.
వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడిను గాని ఎవడనూ వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు ఏమొచ్చిందట? బుద్ధి వచ్చింది. తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చిందని ఎట్లా చెప్పగలమంటే వాడు చేసిన తప్పును వాడు ఒప్పుకోవడం ప్రారంభించాడు. వాడు చేసిన తప్పును వాడు ఒప్పుకోవటం, దీన్నే అంటారు రిపెంటెన్స్ అని. రిపెంటెంట్ హార్ట్ అంటారు. చాలాసార్లు వాక్యం వింటున్నాము కానీ వాక్యానుసారంగా మనం ప్రవర్తించకపోవడానికి కారణం ఏంటంటే మనలో బుద్ధి లేదు. అందుకనే బుద్ధి కొరకు ప్రార్థన చేయాలి. అయ్యా, నీ ధర్మశాస్త్రానుసారము నేను అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయ్యా. ఆ బుద్ధి నాలో ఉన్నప్పుడు నేను వాక్యానుసారంగా నా పూర్ణ హృదయంతో వాక్యానుసారంగా నడుచుకుంటాను. బుద్ధి దావీదు గురించి చాలా మాటలు రాశారు. వాటిలో దావీదు కాడ చూడండి, దావీదు సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 14 వచ్చింది. మరియు దావీదు సమస్త విషయములలో ఏ బుద్ధి అంట? సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి ఎలా ఉన్నాడు? తోడుగా ఉన్నాడు. బుద్ధి ఎవరికాడైతే ఉంటుందో వారికి దేవుడు తోడుగా ఉంటాడు. బుద్ధి ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారు వాక్యానుసారంగా నడుచుకుంటారు. బుద్ధి ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారు తండ్రిని సంతోషపరుస్తారు. తప్పని కుమారుడు బుద్ధి వచ్చినప్పుడే కదా మరలా తండ్రి దగ్గరికి వచ్చాడు. ఆ తండ్రి ఇంటికి సంతోషం. ఈ బుద్ధి ఏం చేస్తుంది? ఒక 3 మాటలు, ప్రాముఖ్యమైన మాటలు మీకు ఈ ఉదయకాలం అందించాలని ఇష్టపడుతున్నాను. చూడండి, బుద్ధి ఏం చేస్తుంది? సామెతల గ్రంథం 15వ అధ్యాయం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వాక్యం. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు, బుద్ధి గలవాడు ఏం చేస్తాడు? పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకుంటాడు. బుద్ధి గలవాడు నరకం నుంచి తప్పించబడతాడు. క్రింద పాతాళం ఉంది. చనిపోయిన తర్వాత 2 మార్గాలు ఉన్నాయి. మలారా తెలుసుకోవాలి ఈ మాటలు. యేసుప్రభు రాకడ కూడా చాలా సమీపంగా ఉంది. చనిపోయిన తర్వాత నువ్వు యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే నేరుగా ప్రదేశానికి వెళ్తావు. దేవుడితో పాటు సంతోషంగా ఉంటావు. యేసుప్రభు లేకుండా మరణిస్తే పాతాళం ఉంది. ఆ పాతాళంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ పాతాళంలో ఏడుపు, ఆ పాతాళంలో వేదన, ఆ పాతాళంలో భయంకరమైన దుఃఖము, గట్టిగా చీకటి. అది ఒక అగాధము. అయితే క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు ఈ లోకంలో ఉండగానే ఏం చేస్తాడంటే చూడండి, బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గాన నడుచుకుంటాడు. జీవ మార్గమును నడుచుకుంటాడు. పరలోకం వైపు గురి పెడతాడు. ఎవరి బుద్ధిమంతుడు? ఎవరి బుద్ధి గలవాడు? యేసుప్రభు వారు కొండమీద ప్రసంగంలో చెప్పాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడు బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉంటాడు. యేసయ్య మాటలు వినాలి, దాని ప్రకారం జీవించాలి. వాడు బుద్ధి గలవాడు. ఆ బుద్ధి గలవాడి లోకంలో పరమునకు పోవు జీవ మార్గంలో నడుచుకుంటాడు. అంటే మరొక మాటలో చెప్పాలంటే ఆ బుద్ధి గలవాడు క్రిందనున్న పాతాలను తప్పించుకునవలని పైకి చూస్తూ ఉంటాడు. ఇప్పుడు పైకి చూస్తూ ఉంటాడు. ప్రభు కోసం కనిపెట్టుకొని చూస్తూ ఉంటాడు.
ప్రభు వైపు చూస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు, చూస్తుంటాడు. బుద్ధిగల వాడు చేసే మొదటి పని జీవ మార్గాలను నడుచుకుంటాడు. ఏ మార్గాల్లో నడుస్తున్నావు? ఏ మార్గాల్లో నడుస్తున్నావు? చాలా మార్గాలు ఉన్నాయి ఈ లోకంలో. కొంతమంది వంకర మార్గాలు నడుస్తున్నారు, కొంతమంది తమకిష్టమైన మార్గాలు నడుస్తున్నారు, కొంతమంది వేశ్యా సాంగత్యం చేస్తూ వారి గృహాల్లో నడుస్తున్నారు, లోకస్తులుగా నడుస్తున్నారు. ఎంత భయంకరమండి! వేశ్యా సాంగత్యం చేయవాడి కంటే పాపం చేసేవాడికి రొట్టె తొడగ మాత్రమే మిగిలిందంటే జాగ్రత్త. ఏ మార్గాల్లో నడుస్తున్నా? క్రీస్తు మార్గంలో నడవాలి, జీవ మార్గంలో నడుచుకోవాలి. ఎవరు నడుస్తారు? బుద్ధిమంతుడు జీవ మార్గంలో నడుస్తాడు. రెండవ మాట నేను గుర్తు చేస్తాను. బుద్ధిమంతుడు చేసే మరొక మాట చూడండి, సామెత గ్రంథంలోనే చాలా శ్రేష్టమైన మాట. బుద్ధిగలవాడు అపాయం చూసి తాగుడు అనే మాట చాలా శ్రేష్టమైన మాట. చూడండి 27వ అధ్యాయం 12వ వాక్యం. 27వ అధ్యాయం సామెతల గ్రంథం 27:12. బుద్ధిమంతుడు అపాయం వచ్చడం చూచి దాగును. బుద్ధిమంతుడి దగ్గర ఉండే రెండవ లక్షణం దాగుకునే స్వభావం. దాగుకొనుట. జ్ఞానం లేని వారు యోచింపక ఆపదలో పడతారు. బుద్ధిమంతుడు అపాయాన్ని ముందుగానే పసిగట్టేస్తాడు. అక్కడికి వెళ్తే అపాయం, వారి దగ్గర కూర్చుంటే అపాయం కదా. కొన్ని బోర్డులు మనం చూస్తాం, ఎక్కువ కరెంట్ హౌస్ దగ్గర ఉంటుంది డేంజర్ బోర్డు, అపాయము, డేంజర్. కొన్ని త్రోవల్లో అపాయకరమైన వేసి పెట్టుంటారు ప్రభుత్వం వారు. ఈ మలుపు చాలా అపాయం, ఈ ప్రయాణం చాలా అపాయం. ఈ లోకంలో కొందరు మనుషులు కూడా అపాయకరమైన మనుషులు ఉన్నారు. బుద్ధిమంతుడు అపాయం వచ్చి చూచి దాక్కుంటాడు. ఆ రోజుల్లో సునామీ వచ్చినప్పుడు, సునామీ వస్తుందని కొన్ని పాములకు ముందుగా తెలిసిపోతుందంట. జపనీస్ వాళ్ళ కనిపెట్టారు, జపాన్లో భూకంపాలు వస్తాయని, సునామీలు వస్తాయని ఆ పాములు ముందుగానే పసిగట్టేస్తాయంట. తెలివి కలగంట. మీరు కూడా అవి చూసుకుంటారు, ఆ సన్నివేశాలు, పిక్చర్స్. వాస్తవమే. బుద్ధిమంతుడు అపాయం వచ్చిన చూచి దాక్కుంటాడు. దాగుకునే స్వభావం. దావీదంటాడు, అయ్యా నీ రెక్కల నీడని నేను దాక్కుంటాను. అయ్యా నీ ఆశ్రయం దగ్గరకు వచ్చి, నీ శరణు వచ్చి నేను దాక్కుంటానయ్యా. దేవుని బిడ్డలంగా దాక్కునే స్వభావం ఎంత అవసరం. బయట భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. దేవుని బిడ్డలకు మనం దాగి ఉండాలి, క్రీస్తు యేసులో దాగి ఉండాలి కదా. ఆ రోజుల్లో ఆశ్రయపురాలు ఉండే. పాత నిబంధనలో 6 ఆశ్రయపురాలు ఉంటాయి. హెబ్రోను, కాదేశు, ఇట్లా 6 ఆశ్రయపురాలు ఉంటాయి. ఆశ్రయపురాలు ఏంటి అంటే, ఎవడైనా ఒకడు పొరపాటు తప్పు చేస్తే వాడు కీడు పొందకుండా, శిక్ష పొందకుండా ఉండాలంటే వాడు పరిగెత్తి వచ్చి ఆశ్రయపురంలో దాక్కోవాలి. పరిగెత్తి రావాలంటే వేగంగా రావాలి. క్రీస్తుని ఆశ్రయపురంలోకి నువ్వు కూడా వేగంగా రావాలి. సమయం లేదు, సమయం లేదు. ఇక కొద్ది సమయమే, ఆలస్యం లేదు. ప్రభు త్వరగా రాబోతున్నాడు. క్రీస్తులోకి వచ్చి దాక్కుంటావా? దాక్కుంటానుగా ఆయన పాదాలు పట్టుకుంటాం. బుద్ధిమంతుడు అపాయం వచ్చి చూసి దాక్కుంటాడు. దేవుడి సన్నిధికి వచ్చి మొరపెడతాడు. దేవుడి సన్నిధిని ఆశ్రయిస్తాడు. దేవుని మీద ఆధారపడతాడు. బుద్ధిమంతుడు యొక్క 2వ లక్షణం. బుద్ధిమంతుడు జీవ మార్గాల్లో నడుచుకుంటాడు.
బుద్ధిమంతుడు అపాయాన్ని చూస్తే దాగుతాడు. అపాయానికి ఎదురుపోతున్నావా? దేవుడు అంటాడు, సౌలా మునికోలకు ఎదురుతున్నావు నువ్వు. చాలా అపాయం. కొంతమంది అపాయాలు ఉన్నాయని తెలిసినా, అక్కడ కష్టం వస్తుందని తెలిసినా, అది ప్రాణాపాయం అని తెలిసినా, తెలిసి వెళ్ళి ఆ పొరదగొట్లోనే పడిపోతున్నారు. ఇది చేస్తే ఇలా జరిగితే తెలిసి కూడా, అయ్యో తల్లిదండ్రుల మాట వినకపోతే నేను నష్టపోతానని తెలిసి కూడా ఈరోజు లేవనొస్తుంది. అయ్యో ఈ రకమైన ప్రేమలు ఇవి మంచివి కాదు అని తెలిసి కూడా పోయి లోకంలో పడిపోతున్నారు. బుద్ధి లేక అది బుద్ధిహీనత. చెప్తా లాస్ట్ అన్నమాట. బుద్ధి కావాలి మనకి. బుద్ధి ఒకటి జీవ మార్గాన్ని నడిపిస్తుంది. బుద్ధి దాక్కుంటుంది, అపాయాన్ని పసిగట్టేస్తుంది ముందుగానే. మూడవది బుద్ధి ఏం చేస్తుందో చూడండి. బుద్ధి దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వాక్యం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశిస్తారు. బుద్ధిమంతులకు ఉండే మూడో లక్షణం ప్రకాశిస్తారు. లైటింగ్ లాగా ప్రకాశిస్తున్నావా? ఆరిపోయావా? యేసయ్య గారు పాట రాస్తారు. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా చెడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలో నైనా చెడివానలో నైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ఆయన వెలిగించిన దీపము ఆరిపోదు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములని జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారు. ప్రకాశం. బుద్ధి చాలా ప్రాముఖ్యం. దావీదు 119వ కీర్తనలో అంటున్నాడు, అయ్యా నీ ధర్మశాస్త్రం నేను అనుసరించటకు నాకు బుద్ధి దయచి. అప్పుడు నాకు ఎప్పుడైతే బుద్ధి వస్తుందో నా పూర్ణ హృదయంతో నేను నీ వాక్యానుసారంగా నడుచుకుంటాను. బుద్ధి లేకపోతే వాక్యానుసారంగా నడుచుకోలేము. బుద్ధి లేకపోతే జీవ మార్గాల్లో నడవలేము. బుద్ధి లేకపోతే అపాయాన్ని చూచి దాక్కోలేము. బుద్ధి లేకపోతే ప్రకాశించలేము. బుద్ధి కావాలి. బుద్ధిహీనత అనేది చాలా ప్రమాదకరమైనది కదా. బుక్కావని తైలంలో ఏముందంట? సామెతల గ్రంథం చూడండి, ప్రసంగి గ్రంథం. జ్ఞాని అయిన సొలొమోను ఈ మాటలు రాశాడు. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం
ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం. ముక్కావాడి తైలంలో చచ్చిన ఈగలు. ఏంటి ఆ చచ్చిన ఈగలు? బుద్ధిహీనత. బుద్ధిహీనత. బుద్ధిహీనత ఏం చేస్తుంది? బుద్ధి లేకపోవటం. బుద్ధిహీనత ఏం చేస్తుంది? మూడో వచ్చిన ప్రసంగి 13. బుద్ధిహీనుడు తన ప్రవర్తనను గురించి అధైర్యపడి తాను బుద్ధిహీనుడని అందరికీ తెలియజేస్తాడు. బుద్ధిహీనుడు ఎప్పుడు కూడా నేను బుద్ధిహీనుణ్ణి కదా. బుద్ధిహీనుడు చాలా భయంకరమైనటువంటి పనులు చేస్తాడు. ఈ అధ్యాయం అంతా కూడా ఆ బుద్ధిహీనత గురించి మాట్లాడతారు కదా. 13వ వచనం. వాని నోటి మాటల ప్రారంభం బుద్ధిహీనత, వాని పలుకులు ముగింపు వెర్రితనం. కలుగుబోలేదేదో మనుషులు ఎరుగక ఉండినను బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడతారు. ఫోనుల్లో లేస్తే ఎందుకు ఇష్టానుసారమైన మాటలు, విస్తారమైన మాటలు. బుద్ధిహీనత. ఇష్టాలు. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగును ఎవరు తెలియదు. ఊరికి పోతురో ఎరుగుని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. బుద్ధిహీనత ఎంత భయంకరం. బుద్ధిహీనత కదా. బుద్ధిహీనత. కాబట్టి దేవునిలాగా మనం బుద్ధి కలిగి నడుచుకోవాలి. దావీదులో సుబుద్ధి, మనం కూడా మంచి బుద్ధి కలిగిన వారే నడుచుకోవాలి. ఎవరిస్తారు ఈ బుద్ధి? కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన ఎందుకు గుప్తములై ఉన్నాయి. యేసు ప్రభు దగ్గర బుద్ధి జ్ఞానం ఉంది. ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో వారికి ఆయన సమృద్ధిగా దయచేయబడ్డారు. ఈ సాయంత్రం ఆయన ఆశ్రయించి ఆయన అనుగ్రహించే బుద్ధిని సంపాదించుకొని బుద్ధిమంతులుగా మంచి జీవితం జీవించడం పరిశుద్ధాత్మ దేవుడి కృప ఈ సాయంకాలం మనందరికీ దయచేది కాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల దేవా, ప్రేమాస్వరూపి మీకు స్తోత్రం. బుద్ధి గురించి మేము విన్న మాటలు అయా మీరు మా జీవితాల్లో ఫలింపచేయండి. మేము మంచి బుద్ధి కలిగి నడుచుకోవడానికి సహాయం దయచేయండి. వినువానికి బుద్ధి దయచేసే దేవుడు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా మంచి బుద్ధి దయచేయండి. బుద్ధి గలవారు మీ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. బుద్ధి లేని వారు నరకానికి వెళ్తారని విన్నాం. అవును ప్రభు, బుద్ధి గల కన్నికలే మిమ్మల్ని ఎదుర్కొన్నారు, విందులో సంతోషించారు. బుద్ధి మాకు దయచేయండి. బుద్ధిలో ఉన్న శ్రేష్టమైన విషయాలు విన్నాం, ఆ హృదయంలో అన్వయించుకొని మంచి బుద్ధి కలిగి నడుచుకుని కృప దయచేయమని వింటున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. యూట్యూబ్ దగ్గర కూర్చొని మాటలు వింటున్న వారు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో యేసు నామములో ఇప్పుడే వారికి శీఘ్రముగా స్వస్థత కలుగును దేవా. కృప చూపించి ప్రతి కుటుంబాన్ని మా సంఘాన్ని ఆశీర్వదించుకుని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఏక దేవుని ప్రేమ, కృప, సమాధానాలు ఈ సాయంత్రం విన్న ఈ మాటలు ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకి ఇప్పుడు ఎల్లప్పుడూ ఇప్పుడు ఆకడ పర్యంతం తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. గుడ్ నైట్.